మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ కుజగ్రహం ఇచ్చే విజయాలు, ఐశ్వర్యయోగాలు ఎట్లా ఉంటాయి. కుజగ్రహం మేష వృశ్చికాలకి అంటే మేషరాశి వృశ్చిక రాశికి అధిపతి. మరి జాతక చక్రంలో 3వ భావానికి 6వ భావానికి కారకుడు. అంటే ప్రతి ఒక్కరికి 3వ భావం 6వ భావం కుజుని చేతిలోనే ఉంటుంది. 3 అంటే ధైర్య సాహసాలు, మన బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ వస్తాయి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. 6 అంటే శత్రు రుణ రోగస్థానం, విజయాలు, అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి సర్వీసెస్ వృత్తులు ఇవన్నీ కూడా కుజగ్రహం అండర్లోకి వస్తాయి. ఇంకా కాలపురుష కుండలి చక్రంలో మిథున రాశి కన్య రాశికి 3, 6 భావాలు కాబట్టి ఆ రాశులకి కూడా కుజుడు కారకుడు. రాశికి అధిపతి బుధుడైతే మరి కారకుడిని తీసుకుంటాం కదా, కుజుడే. ఇప్పుడు మేషరాశి నుండి 3వ భావం 6వ భావం మిథునం కన్య అవుతుంది. అట్లాగే వృశ్చిక రాశి నుంచి 3వ భావం మకర రాశి, 6వ భావం మేషరాశి అవుతుంది. అంటే మిథున కన్య మకర మేష రాశులు జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్ రాశులు. అట్లాగే మకరంలో కుజుడు ఉచ్చ పొందుతారు, ఇది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఒకరి జాతకం తీసుకుంటే 1969 డిసెంబర్ నెల పుట్టిన వారి జాతకం. వీరిది లగ్నం కన్యా లగ్నం అయ్యింది. ఆ, 1969 12వ నెల వీరిది కన్యా లగ్నం అయ్యింది. మరి ఇక్కడ లగ్నం నుంచి 6వ స్థానంలో చూడండి రాహుగ్రహం ప్లస్ కుజగ్రహం ఉన్నారు. చంద్రుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చంద్రుడి నుంచి దశమ కేంద్రంలో కుజగ్రహం ఉన్నారు. లగ్నం నుంచి 6వ భావంలో కుజుడు రాహు ఉన్నారు. ఎవరికైనా 6వ భావంలో రాహుగ్రహం ఉంటే 100% ఇది లక్ష్మీ యోగం, అష్టలక్ష్మి యోగం కూడా అంటారు. మరి రాహు ఉంటే ఆ రాహుకి చూడండి కుంభరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఈయనకున్నారు. కుంభరాశి వెరీ వెరీ ఫేవరబుల్ రాశి, వెరీ ఫేవరబుల్ రాశి. ఎవరికి? రాహుగ్రహానికి. వాయుతత్వ రాశి, శని భగవానుడిది. నెక్స్ట్ కాలపురుష కుండలి చక్రంలో లాభస్థానం ఇది. రాహుగ్రహం లాభస్థానంలో యోగిస్తారు. ఆ యోగంతో పాటు కాలపురుష చక్రంలో లాభస్థానం అయింది. ఈ లగ్నానికి షష్ఠ స్థానంలో రాహుగ్రహం ఉన్నారు. ఇది వీరి జాతకం. మరి ఈ లగ్నానికి శని భగవానుడు యోగకారకుడు. ఎట్లాగా? 1, 2, 3, 4, 5 పంచమాధిపతి అయ్యారు. పంచమాధిపతి అయ్యారు ఈయన శని భగవానుడు. అంటే పంచమాధిపతి అయిన శని భగవానుడు రాశిలో రాహు ఉన్నారు, రాహుతో కుజుడు కలిసి ఉన్నారు. ఇది మరి శని భగవానుడు ఇక్కడ వక్రం కదండి, నీచత్వం పొందారు. ఈయనకి కుజుడు ఉన్న రాశి అధిపతి, రాహు ఉన్న రాశి అధిపతి.
వక్రించి నీచ పట్టడం వల్ల ఆ నీచత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకపోతే కుజగ్రహం ఉచ్చపట్టిన చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. చూడండి, లగ్నం నుంచి ఇది ఎన్నో భావం అయింది? భాగ్యభావంలో చంద్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. ఈ లగ్నానికి చంద్రుడు లాభాధిపతి. లాభస్థానం న్యూట్రల్లే మరి, కానీ ఆయన లాభాధిపతి ఉచ్చపట్టి ఉండి కుజగ్రహం చూడటం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలు ఉంటే రాహువుతో కుజుడు కలిసి ఉండడం వల్ల ఇంకా మంచిది. షష్ఠ స్థానంలో రాహుగ్రహం కుజుడు కలిసి ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళకి వీరికి కొంచెం కోపం ఎక్కువ. ఎందుకు? కుజుడు లగ్నాన్ని అష్టమ దృష్టితో చూస్తూ ఉన్నారు. లగ్నాన్ని కుజుడు చూసిన వాళ్ళు ఎప్పుడు కొంచెం కోపంగా ఉంటారు. తొందరపాటుతనం కూడా ఎక్కువే. ఇది వీరి జాతకం. మరి ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్తే కుజుడు చంద్రుడు కలిసి ఉంటే చంద్రమంగళ యోగం. అట్లాగే ఈ కుజుడు శుభుడైన రాహుతో కలిసి చంద్రుడిని చూస్తూ ఉండడం వల్ల మంచి భూములు, ఆస్తులు ఇట్లాంటివన్నీ కలిగి ఉండి ఎప్పుడు అష్టైశ్వర్యవంతులుగా ఉంటారు. ఇది ఒక పాయింట్. ఇంకా ఎవరి జాతకంలోనైనా గుర్తుపెట్టుకోండి, ఎవరి జాతకంలోనైనా మీ కుజగ్రహం తన సొంత రాశి మేషరాశిని చూసినా, మిథున కన్యలను చూసినా, మకర రాశిని చూసినా, మిథున కన్య మకర మేషరాశులే అంటే ఈ రాశుల్ని మీ జాతక చక్రంలో కుజుడు నుండి ఈ రాశుల్ని చూస్తూ ఉంటే వీళ్ళకి విజయాల పరంపర. ఇందులో కానీ గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కుజుని బలం చేకూర్చుకొని ఆ గ్రహాలు కూడా కుజుడి వలె బలం కలిగి ఉంటాయి. మళ్ళీ చెప్తాను, మేషరాశిని కుజుడు చూసినా, మిథున రాశిని కుజుడు చూసినా, కన్యా రాశిని కుజుడు చూసినా, మకర రాశిని కుజుడు చూసినా 100% వీరికి విజయాల పరంపర. ఇక్కడ ఈ వ్యక్తికి బలమైన రాహువుతో ఉండి కుజుడు కన్యా రాశిని చూస్తూ ఉన్నారు. అంటే వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఈయన. లగ్నాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి లగ్నాన్ని కుజుడు చూడడం అనేది అంత యోగదాయకం కాదు. ఎందుకంటే కోపం అన్నీ ఉంటాయి. కానీ బలమైన రాహుతో కలిసి ఈ కుజగ్రహం చూడడం వల్ల వీరికి మంచి ధైర్య సాహస్సులు. ఎందుకంటే కాలపురుష కుండల చక్రంలో కన్యా రాశి వెరీ పవర్ఫుల్ రాశి. ఎందుకంటే శత్రు రుణ రోగస్థానం. ఈ గ్రహాలు ఈ కన్యా రాశిని చూడడం వల్ల వీళ్ళు శత్రుని జయిస్తూ ఉంటారు. ఇంకపోతే మొత్తం కుజుడు గురించి చెప్తున్నాను కాబట్టి ఈ కుజగ్రహం గురించే చెప్పడం జరుగుతుంది. జాతకం మొత్తం విశ్లేషణ చేయడం జరగదు. మరి ఈ కుజుడు కూడా శతభిష నక్షత్రంలో ఉన్నారు ఈయనకి. అంటే ఆ శతభిష నక్షత్రాధిపతి రాహుతో
కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉండడం వల్ల వెరీ పవర్ఫుల్. రాహువు పూర్వభాద్రలో ఉన్నారు. రాహువు పూర్వభద్ర, గురుడు నక్షత్రంలో ఉన్నారు. గురుడు అంత యోగదాక్యం కాదు కాబట్టి సప్తమాధిపతి కన్యా లగ్నానికి బాధకుడు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి వివాహ విషయమే చిన్న ప్రాబ్లమ్స్ 100% ఉంటాయి. అంతే, మిగతా విషయాల్లో మంచిగానే ఉంటుంది. ఇంకపోతే నవాంశలోకి వెళితే వీరికి శని మిథున రాశిలో ఉన్నారు, గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు, కుజచంద్రులు మకర రాశిలో ఉన్నారు. వీరికి నవాంశలో నవాంశ చక్రంలో కుజచంద్రులు మకర రాశిలో ఉన్నారు. ఇది చంద్రమంగళ యోగం ఏర్పడింది 100%. అంటే లగ్నం నుంచి పంచమాధిపతి శని భగవానుడు మిథున రాశిలో ఉన్నారు. చూడండి, పంచమాధిపతి మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశి అధిపతి బుధుడు రాశి చక్రంలో లగ్నాధిపతి అయ్యాడు. అందుచేత శని భగవానుడు యోగాన్ని ఇస్తారు శని మహర్దశలో. అట్లాగే గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అట్లాగే రాహు మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చ పొంది ఉన్నారు. ఎక్కడ? నవాంశలో. ఇది యోగవంతమైన జాతకం. జాతక పరిశీలనలో మొత్తం చాలా సూక్ష్మంగా చూడాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ జన్మ జాతక చక్రంలో మీ కుజగ్రహం మిథున రాశిని చూసినా, మేషరాశిని చూసినా, కన్యా రాశిని చూసినా, మకర రాశిని చూసినా వీళ్ళు ధైర్యవంతులు, సాహసవంతులు, విజయాల పరంపర వీళ్ళకి ఉంటుంది. అందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు కూడా యోగాన్ని ఇస్తాయి 100%. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.